హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే గోబీ 65 ఫంక్షన్లో చేసిన విధంగా సింపుల్గా అయితే చూపించిన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు గోబీ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల గోబీ 65 అనేది క్రిస్పీగా వస్తుంది. మీకు కార్న్ఫ్లోర్ అవసరం లేదనుకుంటే బియ్యం పిండి వేసుకోవచ్చు. ఒక స్పూన్ అయితే మైదా పిండి వేసుకుంటున్నా. కొంచెం శనగపిండి, తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి, నేనైతే వేస్తలేను. ఫంక్షన్లో ఫుడ్ కలర్ వాడతారు కదా, ఆ కలర్ రావాలంటే వేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి పిండిని. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత మనం క్యాలీఫ్లవర్ని కట్ చేసి ఒక 1 మినిట్ అయితే వేడి నీళ్ళలో బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ ఉడికించుకోవద్దు, ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ పిండిలో వేసుకుందాం. వేసుకొని పిండి ఇది మొత్తం కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇట్లా కలుపుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, ఎక్కువ హీట్ కావద్దు. ఎక్కువ హీట్ అయితే క్రిస్పీగా రాదు. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా గోలుతుంది, కానీ ఫ్రై క్రిస్పీగా అనేది ఉండదు. అందుకని మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోవాలి. దాన్ని వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసిరు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఫుడ్ కలర్ వేసుకోలే కాబట్టి నార్మల్ కలర్ వచ్చింది. మీరు కావాలంటే వేసుకోండి. ఇంతే, గోబీ 65 అయితే రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసిరు కదా, సింపుల్గా ఇంట్లోనే గోబీ 65 చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న వస్తువులతోటే సింపుల్గా వేసుకోవచ్చు. వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.